అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో బియ్యం పిండి వడియాలండి. ఇలా చేశారంటే, ఈ కొలతలతో చేశారంటే కొత్త వాళ్ళైనా కానీ మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. నోట్లో వేస్తే ఇట్లా ఇట్టే కరిగిపోతాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది సంవత్సరమే కాదండి, 2 సంవత్సరాలైనా పాడవకుండా ఇలా చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. 2 కప్పులతో చూపిస్తున్నాను. తీసుకొని దీంట్లో 4 కప్పుల నీళ్లు వేసుకొని ఈ పొడి పిండిని కలుపుకోవాలి. ఖచ్చితంగా 4 కప్పులే వేసుకోండి. ఈ పొడి పిండి కలుపుకునేటప్పుడు మనకు ఇలా నీళ్ళలాగా ఉండాలి. అందుకే 4 కప్పులు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ పొడి పిండిని అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. నీళ్ళలాగా ఉండాలి, గట్టిగా ఉండొద్దు ఈ పిండిది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక మందపాటి అడుగంటని పెట్టుకోండి. పెద్ద గిన్నె పెట్టుకోండి. ఫ్రీగా ఉడికించుకునేటట్టు గంజి ఉడికించుకునేటట్టు పెట్టుకోవాలి పెద్దది. ఇప్పుడు దీంట్లో మొత్తము 12 కప్పుల నీళ్లు తీసుకుంటున్నానండి. మనము పొడి బియ్య పిండి కలుపుకోవటానికేమో 4 కప్పులు నీళ్లు వాడాము. ఇప్పుడేమో 12 కప్పులు నీళ్లు వేస్తున్నాము. అంటే మొత్తము 16 కప్పుల నీళ్ళండి. అంటే 1 కప్పు బియ్య పిండికి 8 కప్పుల నీళ్లు వేసుకోవాలి. బియ్య పిండి కలుపుకోవటానికి 2 కప్పులు, అలాగే దీంట్లో 6 కప్పుల నీళ్లు వేస్తున్నాను అన్నట్టు. 1 కప్పు బియ్య పిండికి మొత్తం 8 కప్పుల నీళ్లు. అందుకే మీకు లెంత్ ఎక్కువైనా కానీ ఈ కప్పులు మొత్తము ఎంత అనేది చూపిస్తున్నాను చూడండి. ఎన్ని వేసానో చూడండి. మొత్తం 12 కప్పులు నీళ్లు వేసాను దీంట్లో. పొడి బియ్య పిండి కలుపుకోవటానికి 4 వేసుకున్నాం కదా, దీంట్లో 12 కప్పులు వేసుకోవాలి. ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల నేను కల్లుప్పు వేస్తున్నానండి. మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఎప్పుడు వడియాలల్లో ఉప్పు అనేది తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను. మీరు కావాలంటే దీంట్లో వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు ఈ నీళ్లు కొద్దిగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా ఒక ఉడుకొస్తే సరిపోతుంది నీళ్లు. ఇలా కొద్దిగా ఒకసారి మసిలిన తర్వాత చూడండి, ఇప్పుడు మనము ముందుగా పొడిపిండి ఇలా నీళ్ళలో కలిపెట్టుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి గిన్నెలో అడుగు వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది తక్కువ మంటలో పెట్టుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా పోసుకుంటూ స్పూన్తో కలుపుకుంటా ఉడికించుకుంటుండాలి. ఒకటేసారి వేసేసి కలపొద్దండి ఇది పిండి. ఇలా కొద్దిగా దారలాగా వేసుకొని మొత్తం అయిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని కలుపుకుంటుండాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. చక్కగా ఉడకాలండి గంజి. అలాగైతేనే ఈ వడియాలు చక్కగా వస్తాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకుంటాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి. అసలు గడ్డలు కట్టనియొద్దండి. స్టార్టింగ్లో మనం ఈ బియ్యంది కలుపుకున్నది వేసాం కదా, వేయగానే ఒక 5 నిమిషాల పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ ఒక 4-5 పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. ఒక 2-3 ఇంచుల అల్లం వరకు అల్లం తీసుకొని 2 మిక్సీ పట్టుకొని వేస్తున్నానండి. ఇలా వేసుకొని కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. పిండి అనేది అడుక్కుపోయి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, చక్కగా ఉడుకుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇంకా కొద్దిగా ఉడకాలండి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. మూత మాత్రం ఖచ్చితంగా పెట్టండి. మూత పెట్టకపోతే పైన తేటలాగా వచ్చేసి ఇలా వడియాలు పెట్టుకోవడానికి సరిగా రాదు. ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పిండిని తీసుకుంటున్నానండి. కొద్దిగా వేడిగానే ఉంది. మళ్ళీ మూత పెట్టేసి మొత్తం వడియాలు పెట్టుకునేంత వరకు కూడా మనము ఉడికించుకున్న పిండికి మూత పెట్టేసే ఉంచుకోవాలి. ఇప్పుడు నేను
మడత మంచం పైన ఒకటి కాటన్ క్లాత్ వేసుకొని ఇలా వడియాలు పెడుతున్నానండి. మీరు ఇది పిండి కొద్దిగా చల్లారిన తర్వాత కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు. కవర్ పైన అయితే మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈ వడియాలు తీసుకోవటము కష్టం అనుకునే వాళ్ళు కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు. అలాగైతే చాలా ఈజీగా వస్తాయి. మీరు లేదు ఈ క్లాత్ పైన కూడా ఈజీగా తీసుకోగలము అనుకుంటే ఇలా క్లాత్ పైనే బెటర్ అండి కవర్ పైన కంటే. కాకపోతే మొత్తం చల్లారిన తర్వాతనే కవర్ పైన అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం వడియాలు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నేను ఇది బాల్కనీలో పెడతానండి. ఎప్పుడు బాల్కనీలోనే పెడుతున్నాను. మాకు ఎండ రాదు ఇంట్లోకి, అపార్ట్మెంట్లో కాబట్టి. ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత ఒక రోజంతా ఇలా ఎండనిచ్చానండి. చిన్న చిన్నగా ఇలా పెట్టుకోండి. మీరు కావాలంటే ఏ సైజులో అంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. జస్ట్ పిండిని అలా పెట్టి వదిలేయచ్చు. లేకపోతే ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసినట్టు అయినా సరే అండి. ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా ఇలా అంటున్నాను అంతే. చూడండి అన్నీ ఇలా పెట్టేశాను. ఇలా ఒక 2 రోజులు ఎండిన తర్వాత నాకు ఇంట్లో బాల్కనీలో కాబట్టి ఒక 2 రోజులు టైం పట్టిందండి. అదే ఎండకైతే ఒక రోజులో ఎండిపోతాయి. పొద్దున పెడితే సాయంత్రానికి ఎండిపోతాయి. ఎండలో అయితే నాకు బాల్కనీలో కాబట్టి 2 డేస్ పట్టిందండి. 2 డేస్ తర్వాత చూడండి చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ క్లాత్కి వెనక సైడ్ ఇలా తడి చేసుకోవాలి. ఒకటేసారి చక్కచక్క తీసేసుకోవచ్చు అనుకుంటే కొద్దిగా కొన్ని వడియాలకు ఇలా తడి చేసుకొని తీసుకోవచ్చండి. లేదా అలా కాదు అనుకుంటే మీకు అన్నీ ఒకేసారి తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఒక్కొక్క దానికి ఇలా వెనక సైడ్ తడి చేసుకుంటూ తీసుకోవచ్చు. అలాగైతే ఈజీగా తీసుకోవచ్చండి టెన్షన్ లేకుండా. అన్ని వడియాలు తడిపేసి పెడితే ఒక్కొక్కసారి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సరిగా రాకపోవచ్చండి. ఇలా ఒక్కొక్క దానికి తడి చేసుకుంటూ తీసుకుంటే ఈజీగా వస్తాయి. అన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. నాకైతే బాల్కనీలో ఒక 2 గంటల పాటే మాకు ఎండ వస్తుంది. ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టాను. అలాగే ఒక 1 డే అంతా అలాగే బాల్కనీలో వదిలేసానండి కొద్దిగా క్లాత్ పైన కప్పి. ఇప్పుడు ఒక రోజంతా తర్వాత చూడండి చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు నేను మీకు కొద్దిగా వేయించి చూపిస్తున్నాను చూడండి. పొయ్యి పైన చక్కగా నూనె చాలా వేడైన తర్వాతనే ఈ వడియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేస్తే అలా వేగిపోతాయండి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. అస్సలు గట్టిగా ఉండకుండా చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉల్లి వెల్లుల్లితోని కారపూస వడియాలు చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలకు స్నాక్స్ కావాలన్నప్పుడు ఇలా వేయించి ఇచ్చేయచ్చు. ఇవి ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల బయట ఇలాంటి కురుకురే అలాంటివి ఏమి తినరండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఇలా తీసుకోవాలి. ఇవి కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవి రెండింటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా వెల్లిపాయలు వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకోండి. మంచిగా బరకగా ఉండకుండా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నేను కప్పు కొలతల్లాగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇది నాకు ఈ పేస్ట్ మొత్తము ఇంత అయిందండి. దీంట్లో మిక్సీ జార్ కడిగి వేస్తున్నాను. ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇది ఒక కప్పు వేసుకుంటున్నాను. ఇది వాటర్ కిందనే మనము అనుకోవాలండి. ఇప్పుడు 5 కప్పుల నీళ్లు వేస్తున్నాను. నేను 2 కప్పుల బియ్య పిండితో చూపిస్తున్నాను. 1 కప్పుకి 3 కప్పులు వేసుకోవాలి నీళ్ళు అయితే. ఇది మనము ఉల్లి వెల్లుల్లి పేస్ట్ ఏమో 1 కప్పు తీసుకున్నాం కదా, ఇది 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మొత్తం 6 కప్పులు అన్నట్టండి. ఇలా 5 కప్పులు నీళ్లు వేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ తీసుకోకండి. నీళ్ళు తక్కువైనా కానీ అది ఉడకదండి. పిండి ఉడకకపోతే విరిగిపోయినట్టుగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వడియాలలో ఎప్పుడు ఉప్పు తక్కువనే వేసుకోవాలండి. నేనైతే ఒక 1 టీ స్పూను కల్లుప్పు వేశాను. వేసి పొయ్యి పైన పెట్టి ఈ నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి. ఈ నీళ్ళు చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 కప్పుల బియ్య పిండి వేస్తున్నానండి. 2 కప్పులు తీసుకుంటున్నాను. 2 కప్పులు బియ్యపిండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మంచిగా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది పిండిని. ఇలా మూత పెట్టేసి ఉండలు లేకుండా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేయాలండి.
మంచిగా ఉడుకుతుంది పిండి. మంచిగా ఉడికితేనే ఇది కారపూస వడియాలు అనేటివి మంచిగా వస్తాయి, విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా మధ్యలో కలుపుకుంటా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటుండాలి. ఇది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి అలాగే వదిలేయాలి ఒక 5 నిమిషాల వరకు. తర్వాత ఇక్కడ నేను ఇది కారపూస బిళ్ళలు తీసుకున్నానండి. నేను ఇది ఇలా మీడియం సైజు ఉన్న హోల్స్ ఉన్న బిళ్ళలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి చూడండి కొద్దిగా చల్లగా అయింది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా గట్టి పడుతుంది. కొద్దిగా వేడిగానే ఉందండి, మరీ మొత్తం చల్లారలేదు. నేను ఇలా స్పూన్ తోటే ఇది మన మురుకుల గొట్టంలో ఈ పిండిని పెడుతున్నాను. ఈ మురుకుల గొట్టంలో పట్టేంత పిండి పెట్టుకొని నేను ఇది బాల్కనీలో పెడుతున్నానండి వడియాలు. నవారు మంచం పైన ఇలా క్లాత్ వేసి క్లాత్ పైన పెడుతున్నాను. ఇది నేను స్టార్టింగ్ వేడిగా పెట్టినప్పుడు ఇలా వచ్చింది చూడండి. ఇలా వేడిగా కాకుండా మీరు చల్లారిన తర్వాత పిండిని మంచిగా చేయితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని మురుకుల గొట్టంలో మనము కారపూసకి ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నప్పుడు ఇదేమో చల్లారిన తర్వాత పెడుతున్నానండి. చల్లారిన తర్వాత పెట్టినవి అయితే చక్కగా వచ్చాయి. పిండి చల్లారిన తర్వాతనే మంచిగా కలుపుకొని పిండిని ఒకసారి ఇలా పెట్టుకోండి. అలాగైతే బాగా వస్తుంది విడిపోకుండా. చూడండి ఇలా పెట్టిన తర్వాత నేను ఇది నైట్ పెట్టానండి. నెక్స్ట్ డే సాయంత్రానికి తీసాను. చూడండి చక్కగా ఆరిపోయినాయి. ఇవి వడియాలు తీసేటప్పుడు ఇది క్లాత్ ఏం తడపని అవసరం లేదండి, చక్కగా ఊడొచ్చేస్తాయి దాని నుండి. జస్ట్ ఇలా క్లాత్ని ఇలా అంటే దాని నుండి ఊడొచ్చేస్తాయి. ఇలా అన్నీ ఈజీగా తీసేసుకోవటమే, క్లాత్ ఏం తడపొద్దండి. ఇలా అన్నీ తీసి పెట్టాను. చూడండి చక్కగా ఉన్నాయి కదా. మళ్ళీ ఒకరోజు అలా బాల్కనీలోనే ఇలా బేసన్లోనే పెట్టేశానండి. నాకు బాల్కనీలో ఒక 1 అవర్ మాత్రమే ఎండ వస్తుందండి, అలాగే వదిలేశాను. చూడండి చక్కగా ఆరిపోయినాయి. ఇలా ఎండిన తర్వాత స్టోర్ చేసి పెట్టేసుకోవటమేనండి. 2 సంవత్సరాలైనా పాడవకుండా చాలా బాగుంటాయి. ఇవి కొద్దిగా కలర్ ఉంటాయండి వేగిన తర్వాత, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా ఒక వడియాలండి. ఇది స్టవ్తో గంజి కాచే పని లేకుండా, ఎండతో కూడా పని లేకుండా ఇది ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతాయి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు ఈ విధంగా చేస్తే. చాలా క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ రైస్ ఉడికించిన రైస్ అండి, ఇది మిగిలిపోయింది. దీన్ని మిగిలిపోయిన దాంతో వడియాలు పెట్టి చూపిస్తున్నాను. ఇంత తీసుకున్నానండి, మీకు ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. నేనైతే ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత అసలు రైస్ అనేది అలాగే పలుకుల్లాగా ఉండకుండా ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేను మిక్సీ కడిగి కొన్ని నీళ్లు వేస్తున్నానండి. కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. లేదా మీరు పచ్చిమిర్చి అయినా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. డైరెక్ట్గా ఇలాగే వేస్తున్నానండి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ గిన్నెలోకి నిండుగా అయిందండి, కొద్దిగా మెల్లగా కలుపుతున్నాను. మీరు కొద్దిగా వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. అంతవరకు మీరు కావాలంటే ఇంకా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు. నేను కవర్ పైన పెడుతున్నానండి. నేను మడత మంచం పైన బాల్కనీలో ఇలా కవర్ వేసి పెడుతున్నాను. ఇది కూల్ బ్యాటరీ కాబట్టి కవర్ పైన పెట్టుకుంటే చక్కగా తొందరగా ఎండిపోతాయి, అలాగే చక్కగా వస్తాయి, ఎక్కువ కష్టం లేకుండా. ఇలా అన్ని వడియాలు పెట్టేసుకోవటమేనండి. ఈజీగా పెట్టుకోవటానికి వస్తుంది. మీకు ఒకవేళ ఈ పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వడియాలు పెట్టేసుకోవటమే. ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత నాకైతే ఇది బాల్కనీలో కాబట్టి ఒక రోజులో ఎండిపోయినాయండి. హాఫ్ డేలో మళ్ళీ ఇలా చూడండి అన్ని వడియాలు ఇలా పెట్టేశాను.
ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇది నైట్ పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా చూడండి ఇలా ఎండిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక వైపు తిరిగేస్తున్నాను. సాయంత్రంకంతా మొత్తం ఎండిపోయినాయండి నాకైతే. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక 2 అవర్స్ అలా ఎండలో పెట్టాను. జస్ట్ మా బాల్కనీలో 1 లేదా 2 అవర్స్ అలా ఎండ వస్తుందండి, కొద్దిసేపు మాత్రమే వస్తుంది. ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఇలా బేసన్లో పెట్టి ఎండలో పెట్టానండి. తర్వాత చక్కగా ఎండిపోయినాయి. ఇలా ఎండిన తర్వాత ఈ వడియాలని ఇప్పుడు నూనెలో వేయించుకోవటమే. ఈ నూనె ఐ ఫ్లేమ్లో చక్కగా ఎక్కువ వేడైన తర్వాతనే వేయించుకోవాలండి. చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడైనా అన్నం ఎక్కువ మిగిలిపోయినా కానీ ఈ విధంగా పెట్టేసుకున్నారంటే చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదా, ఎవరైనా ఈజీగా పెట్టుకోగలుగుతారు. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.